Welcome to my channel. Nowadays, big entrepreneurs are defrauding the banks. Even the CEOs of some banks are defrauding the banks. అంటే కంచే చేను వేయడం అన్నమాట. కంచే చేను వేయడం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా తయారైనది బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే మొత్తం కాదు, కలుపు మొక్కలు ఉంటారు. కలుపు మొక్కలు కొంత ఉన్నా కానీ అది పంటనంతా నాశనం చేస్తుంది. అది పరిస్థితి. చూడండి, స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, స్ట్రీట్ వెండర్స్, ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారికి లోన్ ఇచ్చినప్పుడు, డిఫాల్ట్ అయినప్పుడు వారిని నానా రకాలుగా పీడించి వసూలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు బ్యాంకర్స్. అలాంటిది మరి నిన్న మొన్న చూశారు మీరంతా. మరి రఘురామకృష్ణంరాజు అని 826 కోట్ల రూపాయల డిఫాల్ట్ అయ్యాడు అని. మరి దాదాపు 2000 చిల్లర 2000 crores కన్సార్షియం అందరు కలిసి ఎగబడిస్తారు. కన్సార్షియం చిన్న ఫార్మర్, స్మాల్ ఫార్మర్కి ఇవ్వాలంటే మేనమేషాలు ఇవ్వరు, తిప్పించుకుంటారు. అదే పెద్దవాళ్ళకైతే అందరూ కూడవలక్కొని 4-5 బ్యాంకులు ఏకమయ్యైనా సరే ఇస్తారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన 826 కోట్లు డిఫాల్ట్ అంటే చిన్న మాటలా అండి? ఈ విధమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి అదే చిన్న స్మాల్ ఫార్మర్స్కి ఎందుకు లోన్స్ ఇవ్వరో అర్థం కాదు. అందుకే ఓ దగ్గర నేను విన్నా, మరి మేనేజర్ గారిని కలవటానికి వచ్చే రైతుల్ని మరి వెళ్ళిపోయే ముందు అడుగుతాడు, అయ్యిందా నీ పని అని. అక్కడ ఉన్న వాచ్మెన్ అయ్యిందా అని అడుగుతాడు. తర్వాత రమ్మన్నాడు, అది ఇది అని చెప్తే వాళ్ళ కాళ్ళ వెంక చూసి కొత్త చెప్పులు కొనుక్కో అని చెప్తాడు అనమాట. కొత్త చెప్పులు కొనుక్కో. మీకు అర్థమైందా ఈ సెటైరు? అర్థమైతే కామెంట్ చేయండి. అది పరిస్థితి. అదే ఈ పెద్ద ఇట్లాంటి వాళ్ళకి, మోతుబరులకి 1000 కోట్ల రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేసుకొని వాళ్ళ మీద ఇది ఈడీ కానీ, సిబిఐ కానీ, మరి ఏదైనా ఇట్లాంటి లీగల్ మరి ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు విదేశాలకు చెక్కేస్తారు. అప్పుడు కొత్త షూ బ్యాంకర్స్ కొనుక్కుంటారు. మరి అదనమాట పరిస్థితి. వాళ్ళని స్వదేశానికి తీసుకురావడానికి 3 చెరువుల నీళ్లు తాగుతారు. Banks are nationalized in 1969 with a purpose to assist the poor and needy. Less privileged పీపుల్కి అసిస్టెంట్ చేయడానికి బ్యాంక్స్ నేషనలైజ్ అయినవి. అయితే నవేడేస్ ఈ పరిస్థితి తారుమారయ్యి మరి ఉన్నవారికే ఇవ్వడం, లేని వారికి ఇబ్బంది పెట్టడం అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత ఫాలో అప్ ఉండాలి, ఎంత ఇది మరి రెగ్యులర్గా ఉందా లేదా అని ఇనిషియల్ స్టేజ్లోనే చూడడం, మరి రికవరీ చేసుకోవటం, ఇదంతా చేయాలి. కానీ ఎందుకు చేయరు? కొల్యూజన్ గూడుపుటాని వాళ్ళు వీళ్ళు ఏకమయ్యి మరి అదే అంటారు, కంచె చేని వేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ పరిస్థితి మారితేనే బ్యాంకింగ్ వ్యవస్థకైనా, దేశానికైనా, ప్రజలకైనా మంచిది. ఓకే, ఈ వీడియోలో ఇంతవరకే. వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.